బావా, నువ్వైనా ఒకసారి చెప్పు. అమ్మా, నా కుటుంబంలోకి చేరుకుంటాను అనుకున్నాను. మళ్ళీ ఇంటి నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నేను అవమానంగానో ఓటమిగానో భావించడం లేదు. వాయిదా పడిన గెలుపు అని అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగొస్తాను. నా స్థానాన్ని నేను దక్కించుకుంటాను. నా గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. అత్తయ్యను మృత్యుంజయ యాగంలో కాపాడినందుకు ఎప్పటికీ రుణపడుంటాను. ఊరిని, నా బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాను. అక్షయ్ని శవాల కోట దగ్గరకు పంపించేలా అత్తయ్య మనసుని నువ్వే మార్చు తల్లి. వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నావా? నిన్న నువ్వే పొమ్మన్నావు కదత్తయ్యా. అక్షయ విషయంలో మనసు మార్చుకుంటే మాతో ఉండే అవకాశం ఉంటుంది. అన్నిసార్లు నేను మనసు మార్చుకోలేను. నాది ఒకే మాట. తొందరపడుతున్నావమ్మా. మీరే తొందర పెడుతున్నారు నన్ను. మరోసారి ఆలోచించమ్మా. ఆలోచించకుండా ఏ పని చేయను, ఏ నిర్ణయమూ తీసుకుని మావయ్య. నీ ఉద్దేశం మంచిదేనమ్మా, కానీ ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. బయటికి వెళ్ళొద్దమ్మా. బయట గెలిచి ఇంట్లో అడుగు పెడతాను. చివరి దశలోనైనా నా మాట వింటావని ఆశపడ్డాను. మీరే నా మాట వింటారు అని నేను ఆశపడ్డాను. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. చించితే చిరిగిపోయే కాగితం లాంటిది కాదు మన ఊరి చరిత్ర. చెరిపితే చెరిగిపోయేది కాదు మన వంశ గౌరవం. మీరు ఒక్క రోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను తరతరాల గురించి ఆలోచిస్తున్నాను. 10 తరాలు గడిచిపోయాయి. మన వంశం మీద ఎటువంటి మచ్చ లేదు. మరో 10 తరాలు ముందున్నాయి. ఆ తరాలకి కూడా మనం మన విలువలను అందించాలి. మన కీర్తి మాసిపోకూడదు. అదే నా తాపత్రయం అంతా. ఇంత కష్టపడుతున్న అవనిని ఇంటి నుంచి పొమ్మనడం దారుణం అత్తయ్య. ఇదిగో బాబు, అమ్మ 2 ఆప్షన్స్ ఇచ్చింది. అవని అందులో బయటికి పోయేది వాడుకుంది. అందులో అమ్మ తప్పేముంది? అత్తాకోడళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇంక మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. బయలుదేరు. బయటికెళ్ళి ఎక్కడుంటావమ్మా? సత్రంలోనా, గుడి దగ్గర? నీకు నీ కూతురికి ఇష్టమైన ప్రదేశం గుడే కదా, గుడి దగ్గరికే పో. తనెక్కడుండాలో మనం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. తన ప్లానింగ్స్ తనకుంటాయిలేండి. వెళ్లేది నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు నా భర్త కూడా వస్తాడు. మాతో పాటు నా బిడ్డ వస్తుంది. ముగ్గురము వెళ్ళిపోతాము. బావా, నా ఆచారాల గురించే కాదు, నా ఆశయాల గురించి కూడా నీకు తెలుసు. వాటిలో నువ్వు పాలు పంచుకున్నావు.
ఇప్పుడు కూడా నీ తోడు నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ అవని. ఇప్పటి వరకు నువ్వేం చేసినా అవన్నీ నాకు సమంజసంగా అనిపించాయి. అందుకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది నాకు నచ్చడం లేదు. అందుకే నేను నీతో రాలేను. చివరిలో ఇలా చేయి వదిలేస్తావు అని అస్సలు అనుకోలేదు బావా. నేను పట్టుకుందాం అనుకుంటున్నాను, నువ్వే వదిలించుకుందాం అనుకుంటున్నావు. ఈ సమయంలో నాకు ఎవరు అండగా లేకపోయినా నా బిడ్డ ఉంటుంది. అక్షయ మరోసారి ఈ ఇంటి నుంచి వెలివేయబడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వెళ్దాం పదమ్మా. అక్షయ్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నేను అమ్మ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అక్షయ్ రాదు, నువ్వు బయలుదేరు. అమ్మని విడిచి నా బిడ్డ ఉండదు. అమ్మ గురించి మీ అందరినీ వదులుకుంటుంది గాని మీ అందరి కోసం ఈ అమ్మని వదులుకోదు. అక్షయ రామ్మా. నేను నీతో రానమ్మా. అమ్మతో రావా? రాను. ఎందుకు రావమ్మా? నేను రానంతే. రాముడు వదిలినా సీతమ్మ బ్రతకగలిగింది కాని లవకుశలు కూడా వదిలేసి ఉంటే ఆ తల్లి ఏమైపోయి ఉండేదో. ఇప్పుడు నా రాముడు నాతో రానని అంటున్నాడు. నా బిడ్డ కూడా రాననంటుంది. ఎందుకమ్మా నాకింత పెద్ద శిక్ష? ఎందుకు ఎందుకు మీ అందరికీ నా మీద ఇంత కక్ష? మనిద్దరం కలిసి విజయం సాధిద్దామని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నాతో రావడానికి నిరాకరిస్తున్నావు. ఇది నాకు మరో పెద్ద పరీక్ష.